పోలీస్ వెరిఫికేషన్ చాలా లేట్ అయిపోయింది. అయినా గాని నాకు పాస్‌పోర్ట్ అనేది కొరియర్ అయితే వచ్చేసింది. నేను సౌదీకి, ఇండియాకి జర్నీ చేయబట్టి 10 ఇయర్స్ దగ్గర దగ్గర అయితా ఉంది. ఇండియా వీసా పాస్‌పోర్ట్ అప్లికేషన్ సెంటర్ ఈ విధంగా ఉంటది. లోపల పక్క వచ్చేసి ఇలా ఉంటది వీఎఫ్ఎస్ ఆఫీసు. మనం లోపలికెళ్ళి అప్లికేషన్ తీసుకొని పోయి మన టోకెన్ వచ్చినప్పుడు అక్కడ కొద్దిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు ఏమేమి డాక్యుమెంట్లు కావాలా ఎట్లా దగ్గరుండి మొత్తం ఏ టు జెడ్ అన్నీ చేపిస్తారు. बस ये वही चेंज करवाना है। उसमें भी न्यू बैंड पे भी पासपोर्ट करवाना है। పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయడానికి మొత్తం కంప్లీట్‌గా మొత్తం పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. పాస్‌పోర్ట్ రెన్యువల్ అయిపోయిన తర్వాత ఇట్లా మనకు యెల్లో పేపర్ అనేది ఇస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నానండి. నేను సౌదీకి, ఇండియాకి జర్నీ చేయబట్టి 10 ఇయర్స్ దగ్గర దగ్గర అయితా ఉంది. పాస్‌పోర్ట్ వచ్చేసి ఇంకా 6 మంత్స్ ముందుగానే నేను రెన్యువల్ చేసుకుంటా ఉన్నాను. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా రెన్యువల్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్నీ పూర్తి వీడియోలో చెప్తానండి. మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి ఫస్ట్‌గా. తర్వాత ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు కావాల్సింది డాక్యుమెంట్ వచ్చేసి ఫస్ట్ మన ఇండియన్ పాస్‌పోర్ట్ అనేది మనకు ఫస్ట్ మన దగ్గర ఉండాలి. ఒరిజినల్ ఉండాలి పాస్‌పోర్ట్. తర్వాత వచ్చేసి ఇక్కడి లోకల్ అకామా ఉంటది కదా, లోకల్ అకామా. ఆ అకామా 3 గాని 4 గాని ఫోటోలు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఎవరన్నా ఏజెంట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం కాంటాక్ట్ అయ్యి దాని గురించి విషయం పూర్తిగా ఇట్లా పాస్‌పోర్ట్ రెన్యువల్ గురించి చెప్తే వాళ్ళు ఏం చేయాలా, ఏంటి ప్రాసెస్ అనేది పూర్తిగా చెప్తారు. నాకు తెలిసినంత వరకులో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను, చెప్తాను కూడా. ఏంటి ఫ్రెండ్స్, ఎవరన్నా ఉంటే సౌదీ అరేబియాలో ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉంటే ఇక్కడ వర్క్ చేస్తా గానీ డ్రైవర్లు గానీ వాళ్ళకు ఏమన్నా తెలియనోళ్ళు ఉంటారు కదా చాలా మంది. ఇట్లే ఏంటి ఎట్లా చేసుకోవాలి రెన్యువల్, ఎవరి దగ్గరికి వెళ్తే పని అవుతుంది, పాస్‌పోర్ట్ రెన్యువల్ చేస్తారు, లేదా మనమే డైరెక్ట్ వెళ్తే సరిపోతుందా, కొద్దిగా ఒక్క అక్షరం మిస్టేక్ చేసినా గానీ తేడా వచ్చేస్తుంది. మళ్ళీ లేనిపోని పరేషాన్ అవ్వాల్సి వస్తుంది. నాకు ఎట్లా డ్యూటీలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎవరన్నా ఏజెంట్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వెళ్తే కొద్దిగా తొందరగా కూడా పని అయిపోతుంది. మనం కూడా త్వరగా రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇక్కడ వర్క్ ఏమైనా చేసుకోవచ్చు అనే ఆలోచనతో నేనైతే డైరెక్ట్ వెళ్ళకుండా ఇట్లా ఏజెంట్ ద్వారా వెళ్తా ఉండా. ఇది కూడా అంతే అండి. ఇది ఏం డిఫరెంట్ ఏమి ఉండదు. ఏమంటే ఒక 30 రియాలు 40 రియాలు ఎక్స్ట్రా వస్తుంది అంతే. స్పీడ్గా వర్క్ అయితే జరుగుతుంది. నా ఫ్రెండ్కి కాల్ చేసా, వస్తా అన్నారు కార్ తీసుకొని. ఫ్రెండ్ కార్లో ట్రైన్ దగ్గర డ్రాప్ చేయని చెప్పా. సర్లే డ్రాప్ చేస్తా అన్నారు. అది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తా ఉండండి. పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గర ఎంత దూరం ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆఫీస్లో కూడా ఒక వీడియో కూడా తీసి క్లియర్గా మీకు చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళా కానీ ఒకటి బ్యాగ్ అయితే తీసుకెళ్తాను. ఇలాంటి బ్యాగ్ ఒకటి తీసుకెళ్తాను. ఈ బ్యాగ్లో నా పాస్‌పోర్టు, అదే పర్సు, దీంట్లో అకామా, నా డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉంటాయి. ఈ రెండు మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇండియా ఆధార్ కార్డు ఒకటి తీసుకున్నా. నేను సౌదీకి వచ్చేటప్పుడే ఆల్రెడీ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంక అందుకు ఇది తీసుకొని దీంట్లోనే పెట్టేద్దాం. పవర్ బ్యాంక్ అంట, ఒక బ్యాగ్ వేసుకుంటే దాంట్లోనే అన్ని పెట్టుకోవచ్చు అనమాట. వీడియోలు అవి ఇవి తీసేటప్పుడు మనం ఇవన్నీ చేతిలో పట్టుకుంటే బాగుండదు, అందుకండి. ఇక నేనైతే లాక్ వేసేస్తా ఉన్నాను. లాక్ వేసేసాను. మా ఫ్రెండ్ కూడా కార్ రెడీ చేసేసాడు. నేను వచ్చేసి अस्सलाम वालेकुम भाई। क्या हाल है? అల్హమ్దుల్లా ఠీక్ హూ భాయ్, आप कैसे ఆప్ కైసే? నేనైతే కార్లో కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇంకా పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి మా ఫ్రెండ్ వచ్చేసి లేదు లేనా నేను దింపేస్తానులే, ట్రైన్ దగ్గర దింపేస్తానులే అంటున్నాడు. చూద్దాం. ఇంకా ట్రైన్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. నా అపాయింట్మెంట్ వచ్చేసి 1 o'clock ఉంది. ఇప్పుడు వచ్చేసి 9:57 అయింది సౌదీ అరేబియాలో. నేను వెళ్ళేటప్పటికి ఇంకా నాకు 11, 12, 1 3 గంటలు ఉందన్నమాట టైం. నాకు ఇంకా 3 గంటలు ఉంది. అప్పటికల్లా అక్కడికి చేరుకుంటే సరిపోతుంది. నా రూమ్ దగ్గర నుంచి దాదాపుగా 4 కిలోమీటర్లు దూరం అయితే చూపిస్తుంది లొకేషన్ లో. ఇట్లే స్ట్రైట్ గా వెళ్తే మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చేస్తుంది. హబీబ్ హాస్పిటల్ అని ఇక్కడ ఫేమస్ హాస్పిటల్ అనమాట. ఆ హాస్పిటల్ దగ్గరలో మెట్రో స్టేషన్ ఉంది. ఆ మెట్రో స్టేషన్ లో ట్రైన్ ఎక్కేస్తే డైరెక్ట్ గా బత్తాకి వెళ్ళిపోవచ్చు. బ్లూ కలర్ ట్రైన్ అన్నమాట. ఆ ట్రైన్ లో మనము దాదాపుగా 27వ నెంబర్ వరకు మనం అట్లే జర్నీ చేయాల్సి వస్తుంది. మధ్యలో ఎక్కడే కానీ దిగాల్సిన అవసరం లేదు. నేను స్టార్ట్ అయ్యే నెంబర్ వచ్చేసి 11 నెంబర్ లో నేను స్టార్ట్ అవుతాను. ట్రైన్ లోపల మనకు డిస్ప్లే అయితా ఉంటదండి.
మనం ఎన్నో నెంబర్లు ఎక్కినేది కనపడుతుంది. ట్రైన్ ఏ ఏరియాలో కూడా వెళ్తుండేది కూడా కనపడుతుంది. అక్కడ నెంబర్లు అనేది కనపడతా ఉంటాయి డిస్ప్లేలో. మనం వెళ్ళాల్సింది 27 నెంబరు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ మెట్రో స్టేషన్ అండి. నేను చెప్పాను కదా హబీబ్ బిల్డింగ్ అని. ఈ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంది. ఇది మెట్రో స్టేషన్ ఎంట్రన్స్ ఇలా ఉంటది. రైట్ సైడ్ లో కనపడేది మన మెట్రో స్టేషన్ ఎంట్రన్స్ అనమాట. నేను అట్లా వెళ్ళాలి. ఇంకా ఇక్కడ దిగేసి అట్లా వెళ్ళిపోతాను లోపలికి. ఓకే भाई, मैं खुद ऑफिस भी मिलूंगा, जाके आऊँगा जल्दी से. ఇక మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. మెట్రో స్టేషన్లో ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఉండే ఏటీఎం కార్డు కానీ మనకు ఏదన్నా మెట్రో స్టేషన్ కార్డు కానీ అలా ఉంటే ఇట్లా మనం గేట్ దగ్గర పెట్టేస్తే మనకు ఆటోమేటిక్గా గేట్లు ఓపెన్ అవుతాయి. అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా ట్రైన్ లోపలికి వచ్చేసి ఇలా కూర్చోవచ్చు. మొత్తం ఇక్కడ ట్రైన్లన్నీ నడిచేటన్ని ఆటోమేటిక్ సిస్టమ్ అండి. డ్రైవర్ అయితే ఉండడు ట్రైన్లకు. చూడండి ఆపోజిట్లో ఒక ట్రైన్ వెళ్తా ఉంది. ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి చూడండి. మెట్రో స్టేషన్లో నేను ఫస్ట్లో ఒక వీడియో చేశాను, అయినా కానీ ఫ్రంట్ లోకి వచ్చి వీడియో వ్యూ అంతా చూపిద్దాం అనుకున్నా ట్రైన్ వెళ్ళేటప్పుడు. అప్పుడు కుదరలేదు. ఇప్పుడైతే ఇలా కుదిరింది. చెప్పలేం కదా ఏ రోజు ఎట్లా కుదురుతుందో తెలియదు. ఇన్ సైడ్ నిలబడి ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి మనం దిగే స్టేజ్ కూడా వచ్చేసింది. అటుపక్క ఇటుపక్క చుట్టూ చూడండి ఫ్రెండ్స్, డోర్లు అయితే చాలా భద్రంగా ఫిట్ చేశారు. ఎందుకంటే జనాలు చిన్నపిల్లలు ఇట్లా ట్రైన్ ముందరికి రాకుండా ఆ డోర్లు ఓపెన్ అయ్యేటట్టుగా ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ అయితే మొత్తం పెట్టారు. సౌదీ వాళ్ళు అయితే జాగ్రత్త, ఫస్ట్ జాగ్రత్తకు చాలా ఇంపార్టెంట్ ఇస్తారు వీళ్ళు. డోర్ ఓపెన్ అయితేనే బయటికి వెళ్ళిపోవచ్చు. బయటికి వెళ్ళిపోయి మీకు చూపిస్తాను క్లియర్ గా. బత్తాకు వచ్చేసాను. సూపర్ ఉంది అయితే రైల్వే స్టేషన్. 4 రియాలు టికెట్, 4 రియాలు. సూపర్. ట్రైన్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. అక్కడ ఎదురుగా కనబడుతుంది స్టేషన్ అండి. మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా బత్తా అనే ఊర్లోకి ఎంటర్ అయిపోయాను. చూడండి చుట్టూ అల్లా షాపులు ఉన్నాయి, మొబైల్ షాపులు ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి. మొత్తం ఈ విధంగా ఉంది చూడండి. బత్తాలో మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. మనకు బట్టల కానుంచి మొబైల్స్ కానీ, చెప్పులు కానీ, స్ప్రే బాటిల్స్ కానీ, బెల్ట్ కానీ, రకరకాల ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. మనం ఇట్లే స్ట్రైట్కి వెళ్ళిపోతే ముందర పక్క బస్ కనపడుతుంది కదా, ఆ బస్ దగ్గరికి వెళ్ళి మనం చూద్దామండి. మనము ఉమ్మల్ హమ్మామ దగ్గరికి వెళ్ళే బస్సు ఈ బస్సా కాదా అని కన్ఫర్మేషన్ చేసుకుందాము. నేనైతే అడిగాను. ఇది 7వ నెంబర్ బస్సు ఉమ్మల్ హమ్మామ దగ్గరికి వెళ్తాది. బత్తా నుంచి వెళ్లే బస్సు అనమాట. ఉమ్మల్ హమ్మామ దగ్గరికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అండి. బయట పక్క వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. పాస్పోర్ట్ రెన్యువల్ చేసేటప్పుడు నేను చాలా వీడియోస్ అన్ని తీసాను, కానీ కొన్ని వీడియో క్లిప్లు అయితే యాడ్ చేశాను. చూడండి బయట పక్క వ్యూ ఎంత బాగుందో. డే టైంలో మధ్యాహ్నం 11 ఆ టైంలో తీసిన వీడియోస్ అనమాట. నాకు 1 గంటకు స్లాట్ ఉంది. 1 అవర్ ముందుగానే వెళ్ళిపోతా ఉన్నా. ఉమ్మల్ హమ్మామా షర్కీ డిస్టిక్ అనమాట. ఇక్కడికి వచ్చి అన్న ఫోన్ చేయమన్నాడు, చేసా. ఇక్కడ మీకు ఎన్ని ఆఫీసులే బ్యాక్ సైడ్. ఇవన్నీ ఆఫీసులు అనమాట. వీసా సర్వీస్ ఆఫీసు. ఈ లైన్ మొత్తం పాస్పోర్ట్ రెన్యువల్ కు సంబంధించి, వీసా టికెట్స్, మన ట్రావెలింగ్, టూరిజం, ఇవన్నీ దానికి సంబంధించి మొత్తం ఆఫీసులు అన్నీ ఉన్నాయి చూడండి. ఇక ఇట్లే ముందుకు స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే ఆడ ఫ్రంట్ సైడ్ లో ఒకటి కార్ తిరుగుతా ఉంది కదా ఫ్రెండ్స్, దాని వెనక పక్క కూడా చాలా ఆఫీసులు ఉన్నాయి. అటు పక్క బ్రదర్ ఆఫీస్ ఉంది, అక్కడ జిరాక్స్ సెంటర్ కూడా ఉంది. ఎండ చూస్తే బీభత్సంగా ఉంది ఎండ. ఈ రోజు అయితే ఈ అద్దాలు తెచ్చుకున్నా కాబట్టి సరిపోయింది. ఈ ఎండకు లైటింగ్ అనేది ఫుల్ ఉంది, కళ్ళు అయితే అస్సలు కనపడట్లేదు. ఈ అద్దాలు పెట్టుకున్నా. ఆఫీసు ప్లస్ జిరాక్స్ సెంటర్, ఫోటో స్టూడియో మొత్తం అండి. జిరాక్స్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ అన్నదే స్టూడియో కూడా ఉంది. మన దగ్గరికి వచ్చేసాము. అన్న వచ్చేసి పాస్పోర్ట్ రెన్యువల్ చేయడానికి చెప్తారు. కొద్దిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏమేమి డాక్యుమెంట్ కావాలా, ఎట్లా దగ్గరుండి మొత్తం A to Z అన్ని చేపిస్తారు. అన్న కూడా ఇక చూసి డబ్బులు తీసుకుంటాడు. అన్న వచ్చేసి చెన్నై అనమాట. తమిళ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ తమిళ్లో మాట్లాడండి. పాస్పోర్ట్ గురించి మొత్తం డేటా మొత్తం చూస్తారు. पासपोर्ट करेगा, रिन्यूअल करो, बाद में वो लॉस्ट पासपोर्ट करेगा. सब पासपोर्ट के लिए सब काम करते हैं. चल एम्बेसी का वही सीना करवाना है. उसमें भी न्यू बैंड पे भी पासपोर्ट करवाना है. इंशाल्लाह सब रखने का इंशाल्लाह सब करते हैं. इंशाल्लाह मैं ट्रांसलेट करके बताऊँ. हाँ बताओ. A to Z ఎంబసీ గురించి కానీ A to Z మొత్తం అన్న చేసి మొత్తం క్లియర్ గా దగ్గర ఉండి చేయిస్తాడు. ఫస్ట్ బత్తాకు రావాలి. బత్తా నుంచి ఉమ్ముల్ హమ్మాం ఎంబసీ దగ్గర ఉందండి, షర్కీ డిస్టిక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పాస్పోర్ట్ రెన్యువల్ చేపించడానికి కంప్లీట్ గా పేపర్ వర్క్ మొత్తం అన్న చేయించారు. ముబారక్ అన్న పేరు. தமிழ்ல வந்து எல்லாமே நம்ம நல்லா செஞ்சு கொடுத்தாச்சு அவருக்கு. நம்ம ஆளுங்க யார் வந்தாலும் நீங்க எங்கிட்ட கொண்டு வாங்க.
என்னுடைய நம்பர் இவர்கிட்ட இருக்கு, யூடியூப்ல போடுவாரு நம்ம ஹுசைன். இன்ஷால்லா எல்லாரும் வந்து நம்மளை கொஞ்சம் சப்போர்ட் பண்ணுங்க. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ ప్లస్ ఇక్కడ డేటా మొత్తం మీకు నా ఛానల్లో డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను. మీరు చూసి అన్న కాంటాక్ట్ అయ్యి వచ్చి చేయించుకోండి. నాతో మాట్లాడా పాస్పోర్ట్ రెన్యువల్ ఎన్ని రోజుల ముందు చేయించుకోవాలనేసి. నీకు ఎన్ని రోజులు టైం ఉందని అడిగాడు. మొత్తం క్లియర్ గా డేటా అంతా పంపించాను. తర్వాత వచ్చేసి ఐడి కార్డు ఇవన్నీ తెచ్చుకో అని చెప్పాడు. మొత్తానికి ఒక 15 రోజుల ముందుగానే స్లాట్ తీశాడన్న. ఎంబసీకి వెళ్ళే దారి అనమాట. స్ట్రైట్ మొత్తం అయితే కంప్లీట్గా పాస్పోర్ట్ రెన్యువల్ చేయడానికి మొత్తం పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. పేపర్ వర్క్ అంటే ఏం లేదండి, మన పాస్పోర్ట్లో ఏమేం పేర్లు ఉంటాయో క్యాపిటల్ లెటర్స్ అవన్నీ చూసి మెన్షన్ చేసి మన జీమెయిల్ అన్నీ రాసేసి ఇండియా వీసా పాస్పోర్ట్ అండ్ అప్లికేషన్ సెంటర్లో పిఎఫ్ సెంటర్లో లోపలికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ డైవర్లు చాలా మంది ఉన్నారు, వర్కర్లు కూడా చాలా మంది ఉన్నారు, మొత్తం ఇండియా వాళ్ళే. వీళ్ళతో పాటు లైన్లో నిలబడిన తర్వాత టోకన్ మాదిరి ఒకటి పేపర్ ఇస్తారు. ఆ టోకన్ పేపర్ తీసుకొని మనం ఇక్కడ వెయిటింగ్ చేస్తే మనకు ఏ టోకన్ నెంబర్ మనకు డిస్ప్లేలో కనపడతా ఉంటుంది. మన టోకన్ నెంబర్ వచ్చిన తర్వాత ఆ టేబుల్ దగ్గరికి 5, 6, 7 ఉన్నాయి కదా, ఆ టేబుల్ దగ్గరికి అట్లా వెళ్ళేసి కూర్చుంటే వాళ్ళు మనది సైన్ ఒకటి తీసుకుంటారు. సైన్ తీసుకున్న తర్వాత ఒకటి పేపర్ అనేది ఇస్తారండి. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. కిందికి అయితే వచ్చేసాను. మెట్లు దిగేటప్పుడు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఏదో విజయం సాధించినట్టు ఉంది. రెన్యువల్ చేసేటప్పుడు ఏమేమి అడుగుతారు ఏంటో అనుకున్నా. పాస్పోర్ట్ రెన్యువల్ అయిపోయిన తర్వాత ఇట్లా మనకు ఎల్లో పేపర్ అనేది ఇస్తారు. వాళ్ళు ఒరిజినల్ పాస్పోర్ట్ వాళ్ళే తీసుకుంటారు, ఓల్డ్ పాస్పోర్ట్. మనకు న్యూ పాస్పోర్ట్ వచ్చేసి 20 రోజులకు వచ్చేస్తుంది. మనకు అమౌంట్ వచ్చేసి మొత్తం ఎంత వచ్చిందంటే, ఫస్ట్ నాకు జిరాక్స్ సెంటర్లో అతను వచ్చేసి మన ఫోటో షాప్లో అతను 25 రియాల ఫోటో షాప్ అతను తీసుకున్నారు. తర్వాత వచ్చేసి మన బ్రదరు 50 రియాలు ప్లస్ లోపల ఆఫీస్లో వచ్చేసి 346 రియాలు ఖర్చు అయింది అనమాట. 346 ప్లస్ ఇదొక 50, ఇదొక 25, 430 రియాలు దగ్గర ఖర్చు అయిందండి అంతా. ఇది ఫైనల్ ఇది వచ్చింది. రెన్యువల్ పాస్పోర్ట్ 20 డేస్కి వచ్చేస్తుంది. 20 డేస్కి వస్తుంది అనుకున్నా కానీ నాకు వచ్చేసి 14 రోజులకే ఎగ్జాక్ట్లీగా 1వ తేదీ స్లాట్ ఉన్నది. నాకు 1వ తేదీ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాను పాస్పోర్ట్ ఆఫీస్కి, ఇండియా ఎంబసీకి. దాని తర్వాత 14వ తేదీ నాకు ఇట్లా డెలివరీ ఇచ్చారనమాట. చూడండి కొరియర్ పేపరు, దీంట్లో లోపలనే మొత్తం ఇంకా పాస్పోర్ట్లు 2 ఉన్నాయి. మనం ఏమేమి అప్లై చేసామో ఆ పేపర్లన్నీ మొత్తం రిటర్న్ మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇండియాలో వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఒకవేళ జరగకుండా కానీ మనకు పాస్పోర్ట్ వచ్చిన తర్వాత అయినా కానీ వెరిఫికేషన్కి అయితే వస్తారు. ఇది మాత్రం 100% నాకు వచ్చేసి ఇట్లాగే జరిగింది. నాకు వెరిఫికేషన్ అనేది పోలీస్ వెరిఫికేషన్ చాలా లేట్ అయిపోయింది. అయినా కానీ నాకు పాస్పోర్ట్ అనేది కొరియర్ అయితే వచ్చేసింది. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే పోలీస్ వెరిఫికేషన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత సార్ వాళ్ళు ఇట్లా అడిగారు, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే, మేమే ఫోన్ చేసాం మీరు లిఫ్ట్ చేయలేదంటే. ఇంటి దగ్గర వాళ్ళు సైలెంట్ లో మొబైల్ పెట్టడం వల్ల చూసుకోకుండా చాలా పరేషాన్ అవుతుంది. వాళ్ళు కనుక రిజెక్ట్ కొట్టింటే పాస్పోర్ట్ అనేది మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వచ్చేది. దేవుని దయ వల్ల పాస్పోర్ట్ అనేది విజయవంతంగా రెన్యువల్ అయ్యి కొత్త పాస్పోర్ట్ మన చేతికి వచ్చేసిందండి. ఇక డేట్ ఆఫ్ బర్త్ అవి తప్పుగా ఉండడం వల్ల నేను ఈసీఆర్ పాస్పోర్ట్ కు అప్లై చేసుకోవాల్సి వచ్చింది ఇండియాలో ఉన్నప్పుడు. ఇప్పుడు 3 years దాటిపోయింది కాబట్టి ఈసీఎన్ఆర్ గా మారిపోయింది ఫ్రెండ్స్.